హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. మొత్తానికైతే కల్కి టీమ్కి కోర్టు మాత్రం భారీ షాక్ ఇచ్చిందని చెప్పాలి. అది ఎందుకోసం అంటే మూవీ టికెట్ ప్రైజెస్ అయితే ఏవైతే ఇంక్రీజ్ చేశారో దాని గురించి అయితే కోర్టు షాక్ ఇచ్చింది. సో ఈ అంశాన్ని అంటే ఎందుకు ఏం షాక్ ఇచ్చింది ఏంటనేది మనకు చెప్పడానికి, మనకి తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు స్టూడియోలో ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్కారం అండి. నమస్తే. ఇప్పుడు అయితే మరి కల్కి మూవీ టీంకి కోర్టు అయితే భారీ షాక్ ఇచ్చిందని మనకి తెలుస్తుంది. సో ఎందుకు మరి ఏంటి, ఏ నిర్ణయం తీసుకున్నారు? ఇప్పుడు ఏపీలో డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. అండ్ ఫస్ట్ టైం ఆయన పార్టీ గెలిచింది. వాళ్ళ పార్టీకి ఇచ్చినటువంటి హోదా ఏంటి, మన సినిమాటోగ్రఫీ మంత్రిగా కందుల దుర్గేష్. సో అండ్ నిన్నే ఇండస్ట్రీ నుంచి నిర్మాతలందరూ వెళ్ళి ఆయన కలవడం జరిగింది. ఏమని, గతంలో లాగా మన తెలుగు ఇండస్ట్రీ మళ్ళీ బాగుండాలి, ఆంధ్రాలో కూడా అప్పట్లో బోల్డ్ అని షూటింగ్లు అయ్యేవి ఆంధ్రాలో నాన్ స్టాప్గా, ఎక్కడికి వెళ్ళి ఏదో ఒక షూటింగ్ అవన్నీ ఉండేవి. ఇప్పుడు లేవు పరిస్థితులు. గతంలో లాగా కూడా మళ్ళీ ఆ వైభవం రావాలి అని చెప్పి మాట్లాడారు. తెల్లారేసరికి కోర్టులో కల్కి సినిమాకి షాక్. అంటే అయ్యే పని కాదు, బేసి అవ్వకూడదు. అంటే వాట్ ఎవర్, అంటే ఇప్పుడు ఇండస్ట్రీకి సంబంధించిన ఆయన అక్కడ డిప్యూటీ సీఎం హోదాలో ఉండి ఇండస్ట్రీకి సంబంధించిన ఆయన పెట్టినటువంటి సినిమాటోగ్రఫీ మంత్రి ఉన్న తర్వాత సినిమాకి చిక్కులు, ఇట్లాంటివన్నీ చిక్కులు ఎదురవడం అనేది జరగకూడదు బేసికలీ. నెక్స్ట్ అశ్విని దత్ లాంటి ఆయనకు అసలు జరగకూడదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు లాస్ట్ టైం స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో ఆ ఇండస్ట్రీ నుంచి ఎవరు ఎక్కువ మంది మాట్లాడాల, చాలా తక్కువ మంది అక్కడొకరు మాట్లాడితే కొంచెం గట్టిగా వాయిస్ వినిపించి ఇది చాలా మంచి చర్య కాదని గట్టిగా మాట్లాడింది ఆయనే. అండ్ అలాగే టీటీడీ చైర్మన్ రేస్లో సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఎవరైనా ఉన్నారా అంటే మురళీమోహన్ గారి పేరు అండ్ అశ్విని దత్ గారి పేరే ప్రత్యేకంగా వినబడుతుంది. ఇన్ని సందర్భాలు ఉన్నప్పుడు అండ్ అలాంటి అశ్విని దత్ గారి సినిమా ఇప్పుడు ఉంది. ఎలక్షన్ అయిన తర్వాత ఈయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఫస్ట్ రిలీజ్, పాన్ ఇండియా లెవెల్ రిలీజ్ అయినటువంటి సినిమాకి ఎలాంటి ఇబ్బందులు ఎదురవ్వకూడదు బేసికల్లీ, కానీ ఎదురైంది. ఏమని, టికెట్ రేట్లు ఎందుకు పెంచారు అని. నెక్స్ట్ టికెట్ రేట్లు పెంచడం అనేది ఆ సినిమాకి అవసరమే. కొనేవాడికి ఇబ్బంది లేదు, అమ్మేవాడికి ఇబ్బంది లేదు, మధ్యలో కొంతమందికి వస్తుంది. వాళ్ళు సినిమా చూస్తారో లేదో కూడా తెలియదు సినిమాలు. అంటే సామాన్యుడికి అందనంత ఎక్కువగా ఉంది రేట్లు అని వీళ్ళ అభియోగం. ఒక సినిమాకి చూడ్డానికి, అప్పట్లో సినిమాలు చూడ్డానికి కర్చీఫ్లు గిఫ్ట్లు ఇచ్చేవాళ్ళు. కొన్ని పవిత్ర బంధం లాంటి సినిమాలకైతే కుంకుమ బన్నీలు ఇచ్చేవాళ్ళు. అండ్ గంగోత్రి సినిమాకి గంగా జలాలు ఇచ్చారు. గిఫ్ట్లు కూడా ఇస్తారు సినిమాలు చూడ్డానికి బేసికల్లీ. అంటే ఆ రేంజ్లో ఉంది. అప్పుడు సామాన్యులు వచ్చారు గిఫ్ట్లు తీసుకోవడానికి. అవునా, రేట్లు పెంచినా కూడా సామాన్యులు వస్తారు. మొన్న నువ్వు టికెట్ రేట్లు తగ్గించావు, 5 రూపాయలకి 10 రూపాయలకి పెట్టావు. అంటే ఏసీ ఖర్చులు కాదు కదా, ఊడ్చిన ఖర్చులు కూడా రాలా. అప్పుడు జనాలు వచ్చారు సినిమా చూడడానికి. లగ్జరీ అనుకుంటాను అంటే సామాన్యుడు వెళ్తే 2000 ఎక్కువ అయిపోతున్నాయండి, టికెట్ రేట్లు మరీ చాలా విపరీతంగా ఉన్నాయని ఒక గొడవ. కొన్ని టికెట్ రేట్లు తగ్గిస్తే ఫుడ్ ఎక్కువగా అమ్ముతున్నారు, సమోసాల రేట్లు ఎక్కువ ఉన్నాయి, బర్గర్ల రేట్లు ఎక్కువ ఉన్నాయి, ఫ్రెంచ్ ఫ్రైల రేట్లు ఎక్కువ ఉన్నాయని ఇంకొక గొడవ. ఇప్పుడు టికెట్ గురించి మాట్లాడుకుంటే పాన్ ఇండియా లెవెల్లో ఒక సినిమా రిలీజ్ అయింది, 500 కోట్లు ఖర్చు పెట్టాడు ఒక నిర్మాత. ఆయనకు వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉంది. అదొక బిజినెస్ అంతే. ఒక బిజినెస్కి మనం ఎంత ఎంట్రీ పెడతామని ఎవరు అడగకూడదు. ఇప్పుడు నేను అదొక ఈవెంట్లా చూడు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఈవెంట్ని ఆర్గనైజ్ చేశాను, ఓకేనా. ఎంట్రీ టికెట్ నేను ఎగ్జిబిషనే, ఫర్ ఎగ్జాంపుల్ అజయంట్ వీల్ ఉండే ఎగ్జిబిషన్ కొన్ని చోట్ల 50 ఉంటుంది, కొన్ని చోట్ల 100 ఉంటుంది, కొన్ని చోట్ల 200 ఉంటుంది ఎంట్రీ టికెట్. అడగకూడదు దాన్ని. అది వాళ్ళ థీమ్కు తగ్గట్టుగా వాళ్ళు నిర్ణయించినటువంటి అమౌంట్. ఇప్పుడు అదే సినిమా 500 కోట్ల బడ్జెట్ సినిమా చూస్తున్నావు కాబట్టి గ్రాండియర్ ఉంటుంది కదా. ఇప్పుడు చిన్న ఎగ్జిబిషన్ అనుకోమా, ఒక జైంట్ వీల్, ఒక ఉయ్యాలు ఉంటుంది అంతే, 4 స్టాల్స్ ఉంటాయి, దాని ఎంట్రీ టికెట్ 10 రూపాయలే ఉంటుంది. పెద్ద థీమ్ ఎగ్జిబిషన్ అవుతుంది ఇప్పుడు కూకట్పల్లిలో, అదేంటిది అక్వేరియం, దాని పెట్టుబడి ఎక్కువ కాబట్టి వాడు రిటర్న్ తీసుకోవాలి కాబట్టి సేమ్ దాని టికెట్ రేట్లు కూడా ఎక్కువ. ఇప్పుడు సినిమా కూడా 1000 జస్ట్ 1 కోటి రూపాయల సినిమా అనుకో, ఇప్పుడు చిన్న సినిమా బలగం లాంటి సినిమా వేసావు, నువ్వు టికెట్ 100-150 పెడితే పర్లా. కానీ 500 కోట్ల సినిమా ఇక్కడ గ్రాండియర్ పెరిగింది కాబట్టి దాని టికెట్ రేట్ కూడా పెరుగుతుంది. అంటే లోపల నువ్వు ఏమేసినా నువ్వు రూపాయికే అమ్మాలంటే కుదరదు. దాని లెవెల్కి తగ్గట్టుగా ఛార్జెస్ ఉంటాయి. అది ఎవరైనా అర్థం చేసుకోవాలి. ప్రేక్షకులకు తెలుసు ఆ విషయం. కానీ వీళ్ళు ఏంటంటే ఒక లా ప్రకారంగా వస్తారు.
సినిమా థియేటర్ సామాన్యుడు వెళ్తున్నాడు ఫ్యామిలీతో వీడికి ఇంతకే ఉండాలి. సో వీళ్ళు ఆ క్యాలిక్యులేషన్స్ పెట్టుకుంటారు. అవి ఉండకూడదు. అంటే లోపల ఎంత గ్రాండియర్ ఉందో దానికి తగ్గట్టు ఉంటుంది ఈ ఎంట్రీ కూడా. సేమ్ అదంతే. నువ్వు ఇంకా అందుకే ఈవెంట్ ఎగ్జాంపుల్ చెప్పాను నేను. ఇప్పుడు అదే ఒక 10 ఎకరాల విస్తీర్ణంలో ఉండే థీమ్ పార్క్ అనుకో, ఇప్పుడు వండర్లాకు ఉండే రేట్ ఎంత ఉంటుంది? ఓ 1200 ఉంటుంది. రామోజీ ఫిలిం సిటీకి 2000 ఉంటుంది. అంటే లోపల నీ లగ్జరిటీ ఎంత పెరిగితే నీకు అంత టికెట్ రేట్ కూడా అంత పెరుగుతూ ఉంటుంది. నువ్వు అంత యూటిలైజ్ చేస్తున్నావు కాబట్టి. సేమ్ తెర మీద కూడా అంతే. నువ్వు గ్రాండియర్ ఎంత పెరిగితే, ఆ విజువల్ ఎక్స్పీరియన్స్ నీకు ఎంత పెరిగితే రేటు కూడా అంతే ఉంటుంది. తీసుకోవాలి, అది తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అంతే, ఖచ్చితంగా తీసుకోవాలి. ఏం ఉండదు లోపల. ఓ అమ్మాయి అబ్బాయి మాట్లాడుకుంటూ ఉంటారు, కాసేపు బైక్ల మీద తిరుగుతూ ఉంటారు, 2 పాటలు వస్తే ఫ్యామిలీ, ఈ ఇల్లు లేకపోతే ఆ ఇల్లు, ఒక పార్కు ఒక పాట, సరిపోయింది. ₹1,00,00,000 సినిమా, దానికి 150 టికెట్ పెట్టి చూస్తున్నావు. డన్. అదే అక్కడ గ్రాండ్. నీకు కొత్త ప్రపంచం చూపిస్తున్నాడు, ఇంకో గ్రహం చూపిస్తున్నాడు, ఇంకేవో వింతలు చూపిస్తున్నాడు. ఇప్పుడు కల్కి సినిమా ఏంటి? శంబాల నగరం నుంచి నీకు తెలియనివేంటి ఇవన్నీ వింతలు. నెక్స్ట్ ఈ జన్మ నీకు మహా అయితే 70 ఏళ్ళకో 60 ఏళ్ళకో 100 ఏళ్ళకో నీ అదృష్టం బాగుంటే 120 ఏళ్ళకో అయిపోతుంది. నీకు 2898 చూపిస్తున్నాడు. మరి అన్నీ నువ్వు చూస్తున్నావు, అదంతా ఎక్స్పీరియన్స్ చేస్తున్నావు, ఆ లోకానికి వెళ్తున్నావు. నాకు టికెట్ రేట్ అదే ₹50 కావాలంటే ఎట్లా, అదే ₹100 కావాలంటే ఎట్లా? నెక్స్ట్ సరే, ఇప్పుడు టికెట్ రేట్లు. ఇది ఫుడ్ గురించి మాట్లాడుకుందాం. చాలామంది అదేంటిది మాల్స్లో ఫుడ్ ఎక్కువ అంటారు. ఏది ఫ్రెంచ్ ఫ్రైస్ తీసుకుంటే ₹150, పాప్కార్న్ తింటే 300 అంట. అసలు అట్లా ఎట్లా పెడతారని అడుగుతాడు. అది అవసరం. అది కూడా ఎందుకు చెప్పనా? వెరీ సింపుల్ రీజన్. ఇప్పుడు ఈ సీటింగ్ ఇదంతా ఇట్స్ నాట్ మూవబుల్. ఒకసారి పెట్టామంటే మళ్ళీ వాటిని రిపేర్లు క్లీనింగ్ ఏం చేయాలన్నా నెలకోసారి క్లీనింగ్, కొన్ని సంవత్సరాలకు ఒకసారి రెనోవేట్ చేస్తారు. కింద కార్పెట్ కార్పెట్ కనీసం 2 కోట్లు ఉంటుంది మన మల్టీప్లెక్స్లలో. కార్పెట్ దే ఆర్ వెరీ కాస్ట్లీ అనమాట. నువ్వు తెచ్చుకునే ఆ ₹150 ఈ దరిద్రాన్ని తిన్న తర్వాత కెచప్ని ఎక్కడ పూస్తావు? నీ మొహానికి రాసుకుంటావా? నీ బట్టలకు పూసుకుంటావా? ఇట్లా రాస్తాడు వాడు. ఎవడొచ్చి క్లీన్ చేయాలి దాన్ని? అవునా? కింద పడేస్తావు. కోకోకోలా సగం అయిన తర్వాత కింద పడేస్తావు. అది డొల్లుతా పోతూ ఉంటుంది కిందంతా పడి. కెచ్చప్ ఉంటే రాక్కుంటూ వెళ్తావు, దాని అంతా అంటేస్తావు. ఇంకా నువ్వు చిన్నపిల్లల్ని తెస్తే వాళ్ళు చేసే రచ్చ ఇంతంతా కాదు. ఎవడు క్లీన్ చేస్తాడు అవన్నీ? తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇంకో 2 గంటలకి ఇంకొకటి కూర్చోవాలా? వాడికి మళ్ళీ పాపం వాళ్ళంతా క్లీన్ చేసి ఇవ్వాలా? అంటే అంత హై ప్రొఫెషనల్ హౌస్ కీపింగ్ వాళ్ళని పెట్టుకోవాలంటే వాళ్ళు ఎంత ఖర్చు చేస్తున్నారు? నువ్వు కొనేది ఇంతే, నీకు ఆ 300కి అంత నొప్పి వచ్చింది. నెక్స్ట్ నువ్వు చేసే దరిద్రం కనీసం 3 కోట్లు పెట్టినా తీరనిది అంత నష్టం అది. అందుకు రేట్లు ఎక్కువ పెడతారు. అంటే అందరికీ కలిపి కామన్గా ఒక రేట్ నిర్ణయించుకుంటారు. వాడి నష్టం అది. ఇప్పుడు వాడు ఏం చేస్తాడు? నాకు 1 ఇయర్కి క్లీనింగ్కి ఎంత అవుతుంది, ఏసీకి ఎంత అవుతుంది, ఎంప్లాయీస్ జీతాలకి ఎంత అవుతున్నాయి, ఈ రెనోవేషన్కి ఎంత అవుతుంది, ఇవన్నీ చూసుకొని ఒక రేట్ వస్తుంది వాడికి. నేను టికెట్ ఇంత పెడితే కానీ నాకు వర్కౌట్ అవ్వదు, నేను ఫుడ్ ఇంత కమ్మితే కానీ నాకు వర్కౌట్ అవ్వదు. అది బేసిక్ కామన్ సెన్స్. ఇది ఖచ్చితంగా టికెట్ల ఇంకా చెప్పాలంటే ఫుడ్ రేట్లు ఇంకా డబల్ చేసినా నష్టం లేదు. మీరు తినకండి. మీరు తింటే వచ్చే నష్టం వేరు, మీరు తినకపోతే వచ్చే నష్టం ఏం లేదు. తినకపోతే మహా అయితే ఆ స్టాల్స్ వాళ్ళు కొంచెం నష్టపోతారేమో, కానీ నువ్వు తింటేనే వాళ్ళకి నష్టం థియేటర్కి. రైట్ సార్.